నమస్కారం. ముందుగా ప్రేక్షక దేవులందరికీ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అంటే ఇది ఒకళ్ళదే కాదండి, ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉందండి ఈ సినిమాలో. చక్రి గారి మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. అలాగే వంశీ గారు ఫస్ట్ టైం 2 పాటలు పాడారు. సో డైలాగ్స్ పడాల గారు చాలా బాగున్నాయండి, మంచి డైలాగ్స్ రాశారు. అలాగే శ్రీనివాస్, మధురిమ గారు, ఆహుతి ప్రసాద్ గారు, జీవా గారు అందరూ బాగా చేశారు. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే కష్టపడింది ఒక సినిమా చేసి. సో చిన్న సినిమాలో పెద్ద హిట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హలో అండి, సరదాగా కాసేపు రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. సినిమా చాలా బాగా ఆడుతుందని వింటున్నాం, చదువుతున్నాం, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా విజయానికి సూత్రధారి అయిన వంశీ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో 2వ బిగ్గెస్ట్ హిట్ చక్రి గారి మ్యూజిక్ అండ్ అల్లరి నరేష్తో కూడా యాక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మధురిమకి కంగ్రాచులేషన్స్. అండ్ సీనియర్ నటులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో సీన్స్లో ఎంతో నన్ను ఎంకరేజ్ చేసిన ఆహుతి ప్రసాద్ గారికి, జీవా గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ శ్రీనివాస్. 22-23 సంవత్సరాల నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా క్యారెక్టర్లు వేశాను, ఫాదర్ క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు, ఈ మధ్య కామెడీ క్యారెక్టర్లు కూడా వేస్తున్నాను. మీకు తెలుసుకోవడం తర్వాత కొంతమంది ఆర్టిస్టులకి కొన్ని సినిమాలు మర్చిపోలేవు. అటువంటి సినిమా నాకు ఇది. ఇటువంటి క్యారెక్టర్ వంశీ గారు నాకు ఇచ్చి, నన్ను ప్రోత్సహించి, నన్ను డిఫరెంట్గా చూపించినందుకు ఆయన జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఇంకొకటి, చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్. నేను చిన్నప్పటి నుంచి అంటే ఆయన చదువుకున్నప్పటి నుంచి ఆయన డైరెక్టరు. ఆయన డైరెక్షన్లో ఫస్ట్ టైం నేను యాక్ట్ చేశాను. ఆయన నా మీద చూపించిన ఇది నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోయానండి. వంశీ గారి నేను ఎప్పుడూ మీ ముందు అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇది మీ మీద నాకు ఉంది. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, చాలా మంచి పేరు వచ్చింది. హీరో నరేష్ గారికి మంచి హిట్. ఇది చక్రి గారు ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ అయిన బాలకృష్ణ గారి సినిమా తెలుసు. దాంట్లో ఆయన సక్సెస్ ఎంత పర్సెంట్ ఉందో కూడా మీ అందరికీ తెలుసు. అంత మాస్ సాంగ్లు ఇచ్చి, దీంట్లో ఇంత డిఫరెంట్ సాంగ్స్, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చి, వంశీ గారితో 2 పాటలు పాడించి అవి కూడా సక్సెస్ చేయించి నిజంగా చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ ఆయన అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ సినిమాల మీద ఇంట్రెస్ట్తో సినిమా చేశారు, హిట్ అయింది. ఇది 2వ సినిమా, ఇది కూడా హిట్ అయింది. ఆయన కూడా చాలా బాగా చేశారు. లేకపోతే నా తోటి ఆర్టిస్ట్ జీవా అయితేనేమి, హీరోయిన్ మధురిమ, ఆయన హీరోయిన్ని ఎలా చూపిస్తారో అందరికీ తెలుసు. మళ్ళా 15 సంవత్సరాల క్రితం అన్వేషణ భానుప్రియ గారిని ఏ రకంగా చూపించారు వంశీ గారు, అంతకంటే బాగా ఈ సినిమాలో మధురిమ గారిని చూపించారు. గ్రేట్ వంశీ గారు. మీరు మళ్ళా మీ శకం ప్రారంభమైంది. మళ్ళా మీరు పెద్ద పెద్ద హీరోలతో సూపర్ డూపర్ హిట్లు ఇవ్వబోతున్నారు. ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు ఇప్పటికీ కావాలి. చౌదరి గారు లాంటి ప్రొడ్యూసర్స్, ఆయనకి ఏం కావాలంటే అది ప్రొడక్షన్లో అయితే, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అయితే, ఎవరికి ఏం కావాలంటే ఎవరికి నొప్పి కలగకుండా ప్రతి ఒక్కరిని సొంత మనుషులాగా చూసుకుని సినిమా తీశారు. అట్లాగే రవి గారు కూడా ఈ సినిమా ఇంత బాగా కష్టపడి ఇంత బాగా తీసినందుకు తెలుగు ప్రజలు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సరదాగా కాసేపు అనే సినిమా చాలా పెద్ద హిట్ అవటం, ఇవాళ ఇండస్ట్రీలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుచేతంటే సరదాగా కాసేపు అనే సినిమా ఇవాళ అన్ని చోట్ల కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాల్సిందండి. ఇవాళ ఇదంతా ఈ విజయోత్సవం అంటారో లేకపోతే సక్సెస్ మీట్ అంటారో ఏదేమైతే ఇవాళ మనందరం కలగటం చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ విజయోత్సవం అనేది పెట్టడానికి కారణం, సినిమా ఎందుకు సక్సెస్ అయ్యింది, ఏ కారణాల సక్సెస్ అయ్యింది అనేది చెప్పాల్సిన బాధ్యత అది నిర్మాతకు రాకుంది. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి శుభం కార్డ్ పడే వరకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా ముగించాం. ఫస్ట్ జీవా గారితో ఓపెన్ అవుతుంది. నరేష్ గారు
ఇంట్రడక్షన్ తోటి దేవా గారు ఒక అద్భుతంగా యాక్ట్ చేశాడు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఎంటర్టైన్మెంట్ స్టార్టింగే. అట్లాగే కొండవలసి గారు. ఆ తర్వాత రన్ అయ్యే కొద్ది కూడా కామెడీ పెరుగుతానే ఉంటుంది. మంచి మంచి సాంగ్స్ ఏదైతేనా అందరూ కూడా ఈ సినిమాకి మెయిన్ అసెట్ వంశీ గారు. యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఎన్నో సినిమాలు చేశారండి. ఆయన ఇళయరాజుతో మ్యూజిక్ సినిమాలు చేశారు, 2 సినిమాలు చేశారు, అన్ని హిట్ సాంగ్స్. అట్లాగే చక్రితోటి 4 సినిమాలు చేశారు, అన్ని హిట్ సాంగ్స్. ఇవాళ ఇంత హిట్ అవడానికి కారణం వంశీ గారండి. ఎందుకంటే ఆయన పాత రోజుల్లో లేడీస్ స్టైల్ కానీ ఏప్రిల్ 1 కానీ ఎంత హిట్ అయినాయి ఆ రోజుల్లో. ఇవాళ నరేష్ కాంబినేషన్లో వంశీ గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఫస్ట్ టైం చేయటం, ఇవాళ దానికి తగ్గట్టు నరేష్ కూడా అద్భుతంగా యాక్ట్ చేసి ఈ సినిమాని నేను హిట్ చేయడానికి కూడా నరేష్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ కాంబినేషన్ నా బ్యానర్లో చేయటం, ఇవాళ ఈ సినిమా కూడా పెద్ద సెట్ అయింది. అలాగే చక్రి నాకు 6వ సినిమా చేస్తున్నానండి, ఇది 6వ సినిమా. చక్రి ఒక అద్భుతమైన సాంగ్స్ ఇచ్చేది సినిమాకి. చక్రి అండ్ వంశీ గారి కాంబినేషన్లో సరదాగా కాసేపే సినిమాకి ఇవాళ మామూలు సాంగ్స్ కాదండి. వాళ్ళు ఎవరు అడిగినా సరే ఆడియో రిలీజ్ రోజునే నెక్స్ట్ డేనే ఈ పెద్ద హిట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి సాంగ్స్ చాలా హిట్ అని అంటాం. ఇవాళ ఈ సినిమా కూడా 50% పైనే ఈ సాంగ్స్ ఇవాళ బాగా సెట్ అండి. దాని సాంగ్ తగ్గట్టు కూడా నరేష్ మొదలు కూడా చక్కగా డాన్స్ చేసి చాలా వెరైటీగా చాలా అందమైన లొకేషన్లో తీయడం వల్ల ఇవాళ సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి. అంతేది వాళ్ళ చక్రి గారు కూడా నేను ఎందుకంటే ఈ సాంగ్స్ అంత రీ రికార్డింగ్ కూడా అద్భుతమైన రీ రికార్డింగ్ ఇష్టం కూడా ఇవాళ చక్రి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రెండో అవసరాల శ్రీనివాస్ ఒక ముఖ్యమైన పాత్ర దీంట్లో. ఓకే అంటే ఎవరు అడిగినా సరే ఫ్యామిలీస్లో కానీ ఆడియన్స్ కానీ ఎవరు అడిగినా సరే ఇండస్ట్రీలో కానీ మధురిమ ఒక అద్భుతంగా ఉంది. సాంగ్స్ చాలా డాన్స్ చాలా బాగా చేసింది, చాలా అందంగా ఉంది. ఈ సినిమాకి ఆ అమ్మాయి కూడా చాలా ఎసెట్, నాకు ఎసెట్. ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో చేయడం వల్ల ఆమె కూడా చాలా, ఎందుకంటే ఫ్యూచర్లో ఒక అందమైన అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిందంటే సినిమాకి ప్లస్ అవుతుంది, ఆ అమ్మాయికి ప్లస్ అవుతుంది. ఇవాళ ఏమాత్రం కూడా పెద్ద హీరోలతో తగ్గట్టుగా ఆ అమ్మాయి కూడా ఈ సినిమాలో అంత అద్భుతంగా యాక్ట్ చేసింది. వంశీ గారు కానీ ఆ కెమెరామ్యాన్ లోకి కానీ ఆ అమ్మాయిని అంత అద్భుతంగా చూపించడం, అద్భుతంగా ఉన్నది మాత్రం సక్సెస్ అవుతుంది కాదండి. ఆ అమ్మాయి యాక్టింగ్ ఒక అద్భుతంగా చేసింది, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది సినిమాలో. అందుచేత ఈ సరదా కాసేపు అనే సినిమాకి ఆ హీరోయిన్ కూడా మధురం కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చింది. నరేష్ ఏ విధంగా అయితే పేరు వచ్చిందో ఆ నరేష్తో పాటు ఆ అమ్మాయికి కూడా మంచి నేమ్ రావడం ఇవాళ ఈ సినిమా కూడా సక్సెస్కి ఆ అమ్మాయి కారణం అండి. సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకి ఇంకా మా వాళ్ళందరికీ థ్యాంక్స్. కట్. ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ అందరికి కూడా ముందు కంగ్రాట్స్, అభినందనలు. ఇంత మంచి సక్సెస్ మనం చూస్తున్నాం, మనందరం వింటున్నాం, అందరూ చెప్తుంటే బాగుంది సినిమా. ఏదో ఎక్కడో టెన్షన్లు కథ ఇంకేదో మనం అంతా ఎక్కడికో తీసుకెళ్ళి మనం ఆలోచింపజేసే సినిమా కాకుండా జస్ట్ సింపుల్గా నవ్విస్తూ 2 hours చక్కగా నవ్వేసి రావచ్చు అన్న ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది. అలాగే మంచి పాటలకి చక్కగా హీరో హీరోయిన్స్, మంచి నృత్యాలు, మంచి లొకేషన్స్, మంచి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా బాగా కుదిరాయి ఈ సినిమాలో. ప్రతిదీ కేర్ తీసుకొని చేశారు ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ. సినిమా ఎక్కడ కూడా ఏ లోపం అనిపించకుండా అన్నీ సమకూర్చిన ప్రొడ్యూసర్కి హ్యాట్స్ ఆఫ్. తర్వాత మ్యూజిక్ పరంగా కూడా నాకు ఎంతో అన్నీ సమకూర్చారు, అందుకే చక్కటి మ్యూజిక్ చేయగలిగాం. ఈ సినిమా 2 గంటలు నవ్వాలి అనిపించిన ప్రతి ఒక్కరు చూడొచ్చు ఫ్యామిలీతో. ఏమాత్రం అసభ్యత కానీ ఇంకేం లేకుండా చక్కగా ఓన్లీ నవ్వే ప్రధానంగా తీసుకొని చేసిన సినిమా. అందుకే సరదాగా కాసేపు అని పెట్టారు. అట్ ద సేమ్ టైం సినిమాని ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి విజయవంతం చేసిన వాళ్ళకి, ముఖ్యంగా ప్రెస్కి అండ్ మీడియాకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్.
వంశీ గారి నా కాంబినేషన్లో వస్తున్నది 6వ సినిమా. అట్లాగే ఎంఎల్ కుమార్ చౌదరి గారు ప్రొడ్యూసర్గా నేను మ్యూజిక్ చేస్తున్న 6వ సినిమా ఇది. అలాగే నరేష్ గారితో 6వ సినిమా ఇది. సరే, అందరితో కూడా 5-6 సినిమాలు చేస్తున్న కాంబినేషన్ ఇది నాది. ఈ కాంబినేషన్ని సక్సెస్ఫుల్గా మీరు బ్లెస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో ఎస్పెషల్లీ హీరోయిన్ చాలా అందంగా కనిపించింది. హీరో నరేష్ గారు చాలా అందంగా కనిపించారు. డెఫినెట్గా వీళ్ళిద్దరు పోటీ పడ్డారు ఈ సినిమాని చెప్పచ్చు. అంతా వంశీ గారి పనితనం. వంశీ గారు ఆ కెమెరా అలా బంధించేశారు వాళ్ళని. చాలా చక్కగా ఉంటుందండి సినిమా. డాన్సులు కానీ, పాటలు, మొత్తం లొకేషన్స్ కానీ, వీళ్ళ అభినయంతో చాలా బాగుంటుంది సినిమా. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాశాడు పడాలకి మంచి భవిష్యత్తు ఉంది. డెఫినెట్గా డిమాండ్ చేయదగ్గ రైట్ అవుతారు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆల్బంలో వాళ్ళ అది కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇంకా ఈ సినిమాను 100 రోజులు ఆడిస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. Hello everyone, Namaste. First of all, hearty congratulations to the entire Sardaga Kasapu team. Our hard work, cooperation, coordination, efforts, everything has paid off. And I would personally like to thank our producer ji, Chaudhary ji, Ravi ji, our director Vamshi ji, music director Chakri ji, entire cast, Naresh, Srinivas, Jayalalitha ji, Ahuti ji, Jeeva ji, everyone. And I really thank the audience that they trusted us, they had faith in us, and they liked our movie. Because of them, I mean, it's a success. And we all need your good wishes so that we could give more good movies to the society. And that's it. Thanks a lot.